Hello and welcome to SKB Shots and మొదటి సెమీఫైనల్ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో బ్రైన్ లారా స్టేడియంలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఈ వికెట్ ఎలా ఉండబోతోంది, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా అయితే సెమీఫైనల్స్కి వచ్చారో వాళ్ళలో ఆ బిలీఫ్ ఉంటుందా సౌత్ ఆఫ్రికాను ఓడించడానికి? సౌత్ ఆఫ్రికా ఎలాగైతే కింద మీద పడుతూ ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చారు, ఇక్కడ కూడా వాళ్ళ జైత్రయాత్రని కొనసాగిస్తారా? ఫైనల్స్కి వెళ్ళగలుగుతారా? ఏం జరగబోతుంది ఈ మ్యాచ్లో, ఏమేమి ఉండబోతున్నాయి, ఎలాంటి మ్యాచ్అప్స్ ఉండబోతున్నాయి? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెమీఫైనల్. అటువంటి సెమీఫైనల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పిచ్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే కనుక స్లో సర్ఫేస్గా ఉందా, లేదా రాత్రిపూట ఇంకొంచెం ఫాస్ట్ అవుతుందా, యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెసెస్ అదేమన్నా స్లో అవుతుందా, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ యొక్క సర్ఫేస్ మీద లో స్కోర్స్ హ్యావ్ బీన్ డిఫెండెడ్. న్యూజిలాండ్ని బయటికి పంపేసిన మ్యాచ్ ఏదైతే ఉందో, వెస్టిండీస్ న్యూజిలాండ్ మీద గెలుపు సాధించారు కదా, 149 డిఫెండ్ చేసుకున్నారు ఈ సర్ఫేస్ మీద. ఆ తర్వాత చాలా తక్కువ స్కోర్లో కూడా ఆల్అౌట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ వాటిని పూర్తి స్థాయిలో మనం పరిగణలోకి తీసుకోలేము, ఎందుకంటే దోస్ ఆర్ అసోసియేట్ నేషన్స్ ఇన్ అవే. పాపువా న్యూ గిని ఇటువంటి స్క్వాడ్స్ ఆడాయి ఇక్కడ. సో అది పక్కన పెట్టేస్తే 149 వాజ్ డిఫెండెడ్. అండ్ ఇటువంటి పిచ్ మీద ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ సరే ఫైన్ 149 మనం డిఫెండ్ చేసుకునే పిచ్చే మనకు వచ్చిందంటే ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అని నమ్ముతారు. ఎప్పుడైతే వాళ్ళ స్ట్రెంగ్త్ అని వాళ్ళు నమ్మారో దే వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, వాళ్ళు గెలిచిన మేజర్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో, న్యూజిలాండ్కి అగేన్స్ట్ కానివ్వండి, ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ కానివ్వండి, దే బ్యాటెడ్ ఫస్ట్. సో ఆ చోక్ చేయడం అనేది వాళ్ళకి బాగానే తెలుసు. అండ్ సౌత్ ఆఫ్రికా కీలకమైన సమయంలో దే ఫాల్టర్ చేసింగ్. సో సౌత్ ఆఫ్రికా కూడా ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే పిచ్ మైట్ గెట్ స్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఒక టార్గెట్ అనేది ఉంది అంటే వాళ్ళ మీద బౌలింగ్ పరంగా ప్రెషర్ పెట్టచ్చు. నోకియా, యాన్సన్, ఆ తర్వాత మీకు రబాడా, కేశవ్ మహారాజ్, తబ్రియా షమ్సీని తీసుకొస్తే తబ్రియా షమ్సీ ఆప్షన్ కూడా లేకపోలేదు అక్కడ. బాట్మన్ లాస్ట్లో యార్కర్లు వేసాడు, వర్కౌట్ కాలేదు, సిక్స్లు కొట్టారు. సో బాట్మన్ ఉంటాడా లేదంటే ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొస్తారా అనే ఒక కాల్ ఐడెన్ మాక్రమ్ తీసుకోవాలి. ఐడెన్ మాక్రమ్ కొన్ని రన్స్ వచ్చాయి, డికాక్కి బాగానే రన్స్ వచ్చాయి, మిల్లర్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు, స్టబ్స్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు, కలిసికట్టుగా ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ రషీద్ ఖాన్ వర్సెస్ క్లాసన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా మారబోతోంది. ది బిగ్గెస్ట్ మ్యాచ్అప్ ఈ యొక్క సెమీఫైనల్లో. క్లాసన్ ఈజ్ ఎ టెరిఫిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండ్ రషీద్ ఖాన్ మామూలు ఫామ్లో లేడు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది ఈ మ్యాచ్ కోర్స్నే మార్చేసే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఫజల్ ఫారూఖీ స్టార్టింగ్లో బాగా వెళ్ళి, ఇఫ్ యూ కెన్ టేక్ డికాక్ అవే, డికాక్ని తొందరగా తీయగలిగితే కనుక చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతాడు. సో ఫజల్ ఫారూఖీ, నవీన్ అలక్ మీద డికాక్ని తొందరగా తీసేద్దాం అనే ఆలోచన ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ గుల్బదీన్ నాయబ్ అతను గోల్డెన్ హ్యాండ్తో, మిల్లర్ అండ్ ఆ తర్వాత స్టబ్స్ వాళ్ళందరికీ అగేన్స్ట్ కూడా అతను వేయాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ టీం ఏమైనా మారుస్తారా? ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్, ఎందుకంటే ఫారూఖీ, నయీబ్ అండ్ నవీన్ వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్గా బాగా వేస్తూ వచ్చారు. రషీద్ ఖాన్, నూర్ ఎలాగో వాళ్ళ కోటాలు వాళ్ళు వేస్తున్నారు. కరోటీ చేత ఒక ఓవర్ వేయించారు, అది చూస్తారు అవసరమా కాదా అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. అజ్మత్ ఉమర్ జోయ్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర ఒకవేళ అవసరం అనుకుంటే కనుక. బట్ ఆఫ్ఘనిస్తాన్కి మేజర్ బలం ఈజ్ రహమనుల్లా గుర్బాజ్ని కనుక తొందరగా అవుట్ చేస్తే సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్కి అర్థం కాదు ఎటుపోతున్నారో వాళ్ళు. అటు న్యూజిలాండ్ మీద కానివ్వండి, ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కానివ్వండి, టార్గెట్ తక్కువైనా కూడా ఆ స్కోర్, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ తక్కువైనా కూడా ఆ స్కోర్ రావడానికి కారణం వాజ్ గుర్బాజ్. సో గుర్బాజ్ చాలా కీలకమైన బ్యాటర్ అవుతాడు ఆఫ్ఘనిస్తాన్కి. సో గుర్బాజ్ విల్ హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్, ఎందుకంటే రబాడా, నోకియా, మార్కో యాన్సన్ చాలా మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళ వైపున, సౌత్ ఆఫ్రికా వైపున. సో గుర్బాజ్కి ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. సో ఇంకా మిగతా బ్యాట్స్మెన్ విల్ హ్యావ్ టు స్టెప్ అప్. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారనేది చూసుకోవాలి. గుర్బాజ్ కాకపోతే ఎవరు తీసుకుంటారు ఆ రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెడీగా ఉన్నారు? జద్రాన్లో రెడీగా ఉన్నారా, లేదంటే గుల్బదీన్ నయీబ్ ఆడతాడా, లేదంటే ఇక్కడ అజ్మత్ ఉమర్ జోయ్ ఆడతాడా, అతను ఉన్నాడా అసలు టీంలో, లేదంటే రషీద్ ఖాన్ ఆడతాడా? ఈ యొక్క కంప్లీట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కరీం జనత్ ఉన్నాడు, మొహమ్మద్ నబీ గురించి మాట్లాడితే కనుక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఒక లెజెండ్, ఎప్పటి నుంచో ఆడుతూ వచ్చాడు అండ్ చాలా దేశాలను కూడా ఓడిస్తూ వచ్చాడు, అసోసియేట్ కానివ్వండి లేదా ఫుల్ మెంబర్ నేషన్స్ కానివ్వండి. సో నబీ కూడా అతని దగ్గర నుంచి బ్యాట్తోనూ బాల్తోనూ ఇంపాక్ట్ కావాలి. అండ్ క్వింటన్ డికాక్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి నబీ స్టార్టింగ్లో బౌలింగ్ వేసాను, నేనైతే ఆశ్చర్యపోను. సో ఇది నైట్ మ్యాచ్ రిజల్ట్స్ కూడా మనం చూసాం ఎలా ఉండబోతున్నాయి. వెస్టిండీస్ న్యూజిలాండ్ మ్యాచ్ కూడా అది నైట్ మ్యాచ్ అయ్యింది. సో ఆ స్లోనెస్ ఆఫ్ ద సర్ఫేస్ని రెండు టీమ్స్ కూడా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నంలో ఉంటారు. సో అందుకే ఐ ఫీల్ షమ్సీకి ఒక రోల్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ ఫస్ట్ టాస్ గెలిచాడు బ్యాటింగ్ చేస్తారంటే ఇంకా చాలా ఇంపాక్ట్ఫుల్గా షమ్సీ తయారవుతాడు. లేదంటే కనుక స్టిల్ ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్కి ఆ స్పిన్ రుచి చూపిస్తే వాళ్ళు కూడా కాస్త దొరికిపోవచ్చు.
సో ఇటువంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్న ఈ యొక్క మ్యాచ్లో ఏం జరగబోతోంది ఏంటి పరిస్థితి అని. బట్ ఇద్దరు జర్నీ మీరు మాట్లాడుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ హెస్ హ్యాడ్ 2 బిగ్ డిఫీట్స్. ఇండియాతో ఓడిపోయారు వాళ్ళు, వెస్టిండీస్తో ఓడిపోయారు, అవి చాలా బిగ్ డిఫీట్స్ వాళ్ళకి. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచేంత వరకు కూడా వాళ్ళు సెమీఫైనల్స్కి వస్తారా లేదా అని గ్యారంటీ లేదు. సో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ వచ్చారు వాళ్ళ గెలుపుల్లో. బంగ్లాదేశ్తో వాళ్ళు గ్రూప్ మ్యాచ్ ఏం జరిగిందో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆ తర్వాత యూఎస్ఏ వాళ్ళు 18 రన్ల తేడా వరకు వచ్చారు. ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఓడించారు. ఆ తర్వాత మంచి బౌలింగ్ అనేది కనిపించింది, కట్టడి చేయగలిగారు. లాస్ట్లో హ్యారీ బ్రూక్ వికెట్ అనేది పడింది, ఎయిడెన్ మాక్రమ్ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సో వాళ్ళు కూడా కింద పడిపోతున్నారా అనుకుంటున్న సమయంలో లేచి మళ్ళీ బాగా ఆడారు. సో సౌత్ ఆఫ్రికా హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్, బట్ వాళ్ళు ఇక్కడ ఈ వరల్డ్ కప్లో గెలుచుకుంటూ వచ్చారు. అండ్ సమ్ గ్రేట్ డెసిషన్స్ అనేవి ఎయిడెన్ మాక్రమ్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం. మన క్యాప్టెన్సీ పరంగా కూడా ఎయిడెన్ మాక్రమ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ గుడ్. ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటే కనుక 2 బిగ్ నేషన్స్, లాస్ట్ టైం హోస్ట్స్, వాళ్ళని ఓడగొట్టారు. అండ్ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ వాళ్ళని ఓడగొట్టారు. న్యూజిలాండ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఆడతారు, ఎప్పుడు కూడా నాకౌట్కి వెళ్తారు, ఇంకా కుమ్మేస్తారు వీళ్ళు అనుకుంటున్న సమయంలో వాళ్ళు వెనక్కి వెళ్ళారు. లాస్ట్ టైం సెమీఫైనలిస్ట్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. సో ఇటువంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది న్యూజిలాండ్ని. అండ్ మస్ట్ విన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దే డిడ్ వెల్. బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా కూడా వాళ్ళకి ద టార్గెట్ వాజ్ లో 150. అయినా కూడా లిటోన్ దాస్ అక్కడ ఓపెనర్గా అంత బాగా ఆడుతున్నా కూడా వాళ్ళు కట్టడి చేసి మిగతా వాళ్ళందరినీ అవుట్ చేయగలిగారు. సో బిలీఫ్ సిస్టమ్ చాలా హైగా ఉంది. బట్ సెమీఫైనల్స్కి వచ్చాం కదా, ఇదే మన గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకొని సెమీఫైనల్స్ ఆడేటప్పుడు అబ్బో ఇంత పెద్ద ఒకేషనా, సెమీఫైనల్ ఆడుతున్నామా మనం అనే ప్రెషర్ ఆఫ్ఘనిస్తాన్ తెచ్చుకుందంటే సౌత్ ఆఫ్రికా ఆడేస్తుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి వచ్చే అంశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా కూడా సెమీఫైనల్స్లో చాలాసార్లు బోల్తా పడింది. చాలాసార్లు బోల్తా పడింది. సో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాకు కూడా. సో ఎలాగైనా సరే సౌత్ ఆఫ్రికా కూడా ఆ ఫైనల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్స్కి వస్తే బాగుంటుందని వాళ్ళకి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా మాట్లాడిన అసోసియేట్ మెంబర్ నేషన్స్ కానివ్వండి, కొంతమంది అండర్ డాగ్ సపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ మ్యాచ్ అనేది అంత ఈజీగా వెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు. అన్లెస్ నాకు అన్నట్టుగానే గురుబాస్ తొందరగా పడిపోవడమో అట్లాంటిది ఏమైనా జరిగితే కనుక ఆఫ్ఘనిస్తాన్కి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు. డికాక్ తొందరగా పడిపోయి ఆ తర్వాత రషీద్ ఖాన్ అండ్ తర్వాత మీకు నూర్ వీళ్ళిద్దరూ బాగా బౌలింగ్ చేశారంటే అక్కడ కూడా ఇబ్బంది అవ్వచ్చు. బట్ అగైన్ సౌత్ ఆఫ్రికా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. అండ్ వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది ఉంది. మనం జనరల్గా వీఆర్ ది మోస్ట్ అన్లక్కీయెస్ట్ స్క్వాడ్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనకు కూడా లక్ గర్ల్స్ వచ్చి కొన్ని విక్టరీలు వచ్చాయి, లక్ గర్ల్స్ వచ్చింది, కొన్ని అద్భుతమైన క్యాచ్లు చేతిలోకి వెళ్ళాయి. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. సో విచ్ మీన్స్ ఈ టోర్నమెంట్ మనకి రాసి పెట్టుంది అని ఒక బిలీఫ్ సిస్టమ్ వాళ్ళలో కూడా ఉంటుంది. సో ఆ ఇద్దరు బిలీఫ్ సిస్టంలో కొంచెం సపరేట్గా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది సెమీఫైనల్స్కి వచ్చినందుకు ఆగిపోతుందా అనే చిన్న డౌట్లుగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా బిలీఫ్ సిస్టమ్ ఇక్కడ దాకా వచ్చేది ఇంకా ముందుకు కూడా వెళ్ళగలమా అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్కి వస్తుందని చెప్పింది బ్రైన్ లారా ఒకడే. సరే మనం కూడా డార్క్ హార్సెస్గా ఆఫ్ఘనిస్తాన్ చూసుకోండి అని చెప్పేసి మనం ప్రివ్యూలో చెప్పుకున్నా, వాళ్ళకి డ్రా గెలిచి వస్తే వాళ్ళు కూడా రావచ్చని మనం మాట్లాడుకున్నా కూడా కాన్ఫిడెంట్గా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లో వస్తుందని చెప్పింది ఏకైక వ్యక్తి బ్రైన్ లారా. అండ్ బ్రైన్ లారా మాటలు నిజం చేశారు. బట్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనేది అవుతుంది. ఫియర్లెస్గా ఆడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫియర్లెస్ అంటే ప్రతి బాల్ రెక్లెస్గా ఆడడం అనేది కాదు, బట్ టేకింగ్ దోస్ క్యాల్కులేటివ్ రిస్క్స్. ఆ 4లు 6లు కొట్టడంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అది చేయగలిగితే కనుక సౌత్ ఆఫ్రికా మీద ఒత్తిడి పెట్టచ్చు. ఐ స్టిల్ ఫీల్ బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళకి చాలా తీవ్రమైన అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు?